టీమ్ సాయి అలియాస్ పిఎం సాయి ప్రసాద్ అలియాస్ బచ్చా సాయి. మేము వీడితో ఒక 15 years నుంచి మేము ట్రావెల్ చేసుకు వస్తాము. అయితే వాని పొలిటికల్ ఎదుగుదల, వాడి దగ్గర కార్ లేకుండే, వాడి దగ్గర ఈవెన్ బైక్ లేకుండే వాడి దగ్గర. సో ఆ స్థాయి నుంచి వచ్చిన వాడు. సో వీడు ఒక పెద్ద మోసగాడు. వీని నమ్మిన వాళ్ళు అందరూ మోసపోతారు. జనరలీ పబ్లిక్ నమ్మకాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించే మోసగాడు వీడు, దొంగ. సో వాని గురించి మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము ఇక్కడ మీ స్టూడియోస్కి వచ్చాం మేము ఇక్కడికి. సో వాడు వచ్చేసి బీజేపీఎం నేషనల్ ట్రెజరర్. ఎంతో మందికి ప్రామిస్ చేస్తుంటాడు, టికెట్లు ఇప్పిస్తా అని చెప్పేసి, ఇంకేదో ఫేవర్స్ చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు, డబ్బులు తీసుకోడు, బట్ పని ఏం చేయడు అసలు. సో వన్ చరిత్ర ఇదనమాట నాన్నది. అయితే మీకు గత 10-15 ఏళ్లుగా మీరు సంబంధాలు ఉన్నాయి సాయి ప్రసాద్ తోటి. మీరే పునాదిరాళ్లుగా నిలబడి టీంని బిల్డ్ చేసిన వారు, ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఎందుకు ఒక్కసారిగా ఈ స్థాయిలో, అంటే మీరు ఆరోపణలు చేసే స్థాయిలో సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏంటి, సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఏంటి రవి గారు? అయితే మాకు తెలిసింది ఏంటంటే మ్యామ్, మాకు 10 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం కదా మ్యామ్ అతనితో. వాడు ఒక చీటర్, వాడు ఒక వుమనైజర్ అని చెప్పేసి మాకు తర్వాత తెలిసింది. మాకు అంతవరకు మాకు అసలు ఏం తెలియదు. మాకు వాని గురించి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. వాని గురించి కొన్ని కంప్లైంట్స్ చేయడం జరిగింది. అవన్నీ మాకు చెప్తుంటే వీనికి తెలిసింది. మాకు తెలిసి వీడు ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి దెన్ అతను మా పైన టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి వీడు ఇంకా ఒక అవినీతి పాము అని చెప్పేసి తెలిసినప్పటి నుంచి మేము వాడిని దూరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి వాడు నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ కానీ అన్ని టార్గెట్ చేస్తూ వచ్చినాయి అనమాట మ్యామ్. సో మాకు అప్పటి నుంచి మేము వాని గురించి రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది ఏంటంటే వీడు జస్ట్ ఒకటే ఉమెన్ని కాదు, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతోని ఆడుకుంటా ఉన్నాడు. బ్లాక్మెయిల్ చేస్తుంటాడు వీడు, వాళ్ళ హస్బెండ్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, డబ్బులు వసూలు చేస్తుంటాడు వీడు. యాక్చువల్లీ వీని స్థాయి వచ్చేసి NSUI కాంగ్రెస్లో ఉన్నప్పుడు చిన్న చిన్న కాలేజెస్ నుంచి హఫ్తాలు వసూలు చేసేవాడు వీడు. హఫ్తాలు వసూలు చేసుకుంటా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద కాలేజెస్, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ వ్యవస్థ మొత్తం నడిపిస్తున్నాడు. సో వీడు చేసే ర్యాలీస్ కానీ, వీడు చేసే పార్టీ ఆర్గనైజేషన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండే మ్యామ్. అంటే బీజేపీ పార్టీకి వీడు ఏం చేయడు అసలు. వీడు చేసేది ఓన్లీ మొత్తం సెల్ఫ్ గ్రోత్. అందరినీ బయట పెద్ద పెద్ద వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు 1,50,000 ఇవన్నీ జమ చేసుకొని చిన్న చిన్న ర్యాలీస్ తీయాలి. మొత్తం అదంతా షోకేస్ అంతా మొత్తం సోషల్ మీడియా స్టంట్ మాస్టర్ వీడు. సోషల్ మీడియాలో మొత్తం స్టంట్ చేస్తూ ఇదంతా మొత్తం ఒక ఫైల్ తయారు చేసుకొని బయట, అంటే సెంట్రల్లో వేసి పెద్ద పెద్ద మినిస్టర్స్ లెవెల్లో కానీ, మన స్టేట్ లీడర్షిప్లో కానీ వీడి మొత్తం చూపించుకుంటూ పోస్టులు లాబింగ్ చేసుకుంటారు అనమాట. సో హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్, జనరలీ హీఈస్ అ పొలిటికల్ బ్రోకర్. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి ఒకటి చెప్తాడు, ఇంకొక పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి ఇంకొకటి చెప్పేసి మధ్యలో డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు ఎట్లా తీసుకుంటాడంటే మన నార్మల్ కార్యకర్తలు వీడిని నమ్ముతారు, వీడిని నమ్మిలోనే మోసం చేస్తాడు వీడు. అంటే మీరు రియల్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత బయటకు వచ్చాను అంటారు? ఎస్ మ్యామ్. మాకు ఎప్పుడైతే వీని గురించి మాకు తెలిసిందో, మాకు కొంతమంది అమ్మాయిలను కూడా వీడు చాలా హెరాస్ చేస్తున్నాడు, వాళ్ళని బెల్ట్తో కొట్టిండు వాళ్ళని. వాడు లిటరీ వాడు చేతి కట్ చేసుకున్నాడు, వాడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ చేతి కట్ చేసుకున్నాడు. సో ఇవన్నీ మాకు తెలిసినప్పుడు మేము బయటికి రావడం జరిగింది. మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వీడు మాకు అగేన్స్ట్ అయ్యిండు. వీడు మాకు అగేన్స్ట్ అయ్యి మా ప్రాపర్టీస్ కానీ, మా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ వస్తున్నాడు. సో జనరలీ హీఈస్ నాట్ ఏ వారియర్. వాడు ముందు నుంచి కొట్లాడే వారియర్ కాదాడు. వాడు ఏదున్నా సరే ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంటాడు, వాడు బిజినెస్ని డిస్టర్బ్ చేస్తుంటాడు వాడు. సో బీజేపీ పార్టీకి వస్తే మేము ఇప్పుడు బీజేపీ పార్టీలో వాడు ఉంటూ హీఈస్ అన్ BJYM నేషనల్ ట్రెజరర్. బట్ ఇంతవరకు బీజేపీ పార్టీకి అసలు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అసలు ఏం చేయలేడు. ఓన్లీ చెప్పుకుంటాడు అంతే, చెప్పుకుంటాడు మాత్రం, అంతేగాని బీజేపీ పార్టీకి ఎట్లాంటి వర్క్ ఎట్లాంటిది ఏం కూడా చేయలేడు అసలు. లైక్ సనాతన ధర్మ గురించి ఎప్పుడు కొట్లాడలేడు, గోరక్ష గురించి అసలు ఎప్పుడు ఏం చేయలేడు అసలు. వీడు నార్మల్ యాజిటేషన్స్ కానీ, ర్యాలీస్ యాజిటేషన్స్ కానీ, ధర్నాలు కానీ ఏ రోజు కూడా బీజేపీ పార్టీ పరంగా వీనిపైన ఒక కేసు కూడా బుక్ కాలేదు. సో మళ్ళీ బీజేపీ పార్టీలు ఉన్న ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు మరి వీనికి అసలు ఎవరు సపోర్టివ్గా లేరు. అసలు లోకల్ బీజేపీ కార్యకర్తలు అసలు వీని గురించి అసలు ఎవరు మాట్లాడరు, అసలు ఎవరు ముందుకు రారు. అసలు వీడికి జీరో సపోర్ట్. వీని పొలిటికల్ కెరియర్ ఖతం అయిపోయింది. ఇప్పుడు వీడు అనుకునేది ఏంటంటే ఇప్పుడు బీజేపీలో నన్ను ఎవరు దేక్తలేరు, నేను ఇక్కడ నుంచి బయటకు నేను వేరే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా అని చెప్పి చూస్తున్నాడు వీడు ఇప్పుడు. సో వీడు ఒక పార్టీలో ఉండేటోడు కాదు వీడు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి సో మారిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి ప్రాముఖ్యత బీజేపీలో లేదు అంటారు ప్రస్తుతం? ఎవరు వీని పట్టించుకోరు మ్యామ్. వీని
ఏ పెద్ద పెద్ద లీడర్స్ దగ్గరికి పోయినా సరే పెద్ద పెద్ద లీడర్లకు వీడు సున్నం పెడతాడు, వాళ్ళని నమ్మిస్తాడు, వాళ్ళకి ఏదో కలర్స్ చూపిస్తాడు, అక్కడ ఏం పని జరగదు, వాళ్ళు వీడిని నమ్ముతారు, వాళ్ళకి అర్థమవుతుంది వీడు మొత్తం షోనే ఇదంతా రియాలిటీలో ఏం లేదని చెప్పేసి వాళ్ళు వీనికి అపాయింట్మెంట్ కూడా ఇయర్ వీనికి. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర మన లోకల్ కార్డర్స్కి వస్తే డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా అసలు వీళ్ళు ఎవరు దేకరు, డివిజన్ ప్రెసిడెంట్స్ దేకరు, లోకల్ కార్యకర్తలు అయితే అసలు వీళ్ళు ఎవరు అసలు అట్లీస్ట్ వీని బ్యానర్స్ పోస్టర్స్ అవి కూడా వేసుకోరు అసలు వీని. సో వీనికి జీరో సపోర్ట్ అనమాట వీడికి. అసలు వీని టీమ్స్ అంటే ఒక 10-15 మంది ఉంటారు అంతే. వాళ్ళని కూడా ఏంటంటే నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళని, వీడిని నమ్మిన వాళ్ళు మోసపోతారు, అది గ్యారంటీ అది. అయితే ఇప్పుడు మీరు చాలా మందిని మోసం చేశారు, అమ్మాయిలతో సహా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి మీరు అంటున్నారు. మీరు చేస్తున్న ఈ ఆరోపణలకు ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఎస్ మ్యామ్, ఆధారాలు నా దగ్గర ఉన్న ఆధారాలు అయితే నేను సబ్మిట్ చేసిన ఆల్రెడీ. నేను ఇంతకంటే ముందు వేరే యూట్యూబ్ ఛానల్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి సబ్మిట్ చేసిన, అవి కూడా బయట రికార్డింగ్స్ అవి ప్లే చేయడం జరిగింది. దాంట్లో కూడా వాడు అదొక డ్రామా క్రియేట్ చేస్తుంది మళ్ళీ, అది నేను కాదు, అదంతా ఏఐ జనరేటర్ అని చెప్పేసి అంటున్నాడు. బట్ అదొకటే కాకుండా మా దగ్గర ఇంకా వేరే ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. దాన్ని వాడు తప్పించుకోలేడు మా దగ్గర నుంచి. వాడు ఎక్కడ దాకా పోయినా అక్కడ దాకా మేము వెళ్తాం. వాడు ఇంకా మమ్మల్ని తప్పించుకోలేడు, ఎక్కడ కూడా తప్పించుకోకుండా మేము చూసుకుంటాం అదంతా. సో రవి ముదిరాజ్ గారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి టీమ్ సాయితో అనేది ఒకసారి మాట్లాడే ముందు మనం మేకల శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, అసలు ఏంటి అంటే టీమ్ సాయి గురించి ఇప్పటివరకు రవి ముదిరాజ్ గారు చెప్పిన విషయాలు విన్నాము. అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అంటున్నారు, ఎంతోమంది అమ్మాయిల్ని వేధించడం అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది బ్యాక్గ్రౌండ్లో? టీమ్ సాయి అనే వ్యక్తి, హిజ్ ఒరిజినల్ నేమ్ ఇస్ పంపారి సాయి ప్రసాద్ అండి. అతను ఒక రౌడీ షీటర్, 14 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను ఈరోజు నిజం కూడా ఒక స్టూడియోలో వచ్చి ఇతని గురించి మాట్లాడుతున్నామంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే ఆయన హీ హెస్ బికమ్ అ నేషనల్ థ్రెట్. ఆయన భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు యువ మోర్చాలో బాధ్యత తీసుకొని చేసే పనులు అందరూ అనుకున్నట్టు ఏదో అమ్మాయిలని హెరాస్మెంట్, బ్లాక్ మెయిల్ ఇది కాకుండా ఈయన అమిత్ షా గారి సెక్యూరిటీ బ్రీచ్ కి కూడా కారణమైండు. అపార్ట్ రవి ముదిరాజ్ ఈజ్ యాక్చువల్లీ హీఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్ లెఫ్ట్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోటరీ, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ని ఎట్లా ఆయన డ్యామేజ్ చేయాలి అనేది ఒక ఈమెయిల్స్ ఉన్నాయి. అది కూడా సెంట్రల్ మినిస్ట్రీకి హన్స్రాజ్ గారికి ఈయన పంపించడం జరిగింది త్రూ హిమ్, హిస్ పిఏ. దేశ భద్రత ఎప్పుడైతే ఇంపార్టెన్స్ వచ్చిందో అప్పుడు ఇట్లాంటి టీమ్ సాయి లాంటి ఒక రౌడీ షీటర్ గురించి మనం పబ్లిక్లో మాట్లాడాల్సి వచ్చింది. టీమ్ సాయి మీద పోరాటము వీళ్ళు రీసెంట్లీ ఒక 10 days మేబీ స్టార్ట్ చేశారు. కానీ యాక్చువల్లీ ఇతని క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది. హీ స్కాట్ ఫ్రీ. ఎందుకంటే ఈ రోజుకి తెలంగాణ అండ్ ఏపీ పోలీసు వాళ్ళు ఇంతవరకు ఇతని మీద ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఇన్వెస్టిగేషన్ దేని మీద కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ 14 కేసులు అయినాయి మ్యామ్ ఇప్పుడు దాకా. 14 కేసులు ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయినాయి. కానీ అన్నిటి మీద హీ యూజెస్ హిజ్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని కేసులలో ఎట్లా అంటే వీడు కన్వీనియంట్ గా చార్జ్ షీట్ వేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 14 కేసులు అతని మీద ఉండి రౌడీ షీటర్ ఉన్నా కూడా అతని మీద పోలీసు వారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని లోపలేస్తలేరు. మామూలుగా రౌడీ షీటర్ ఏం చేస్తారు మ్యామ్, అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. ఈ రౌడీ షీటర్ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగకుండా ఒక ఫార్చునర్, ఒక డిఫెండర్ ఇవన్నీ స్కామ్స్ చేసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకి చెందిన డబ్బుని వీళ్ళు పెద్ద పెద్ద మంత్రులు ఇప్పుడు చూడండి, బీజేపీ పార్టీ ఎవరు కూడా ఇతని గురించి మాట్లాడతలేదు, సెంట్రల్ మాట్లాడతలేదు, స్టేట్లో ఉన్న రామచంద్ర గారు అధ్యక్షుల వారు కూడా అట్లీస్ట్ ఇతను భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పోస్ట్లో ఉండు ఇతని మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నాయి, మా బాధ్యతగా నేను ఏదైనా చెప్పాలి అని ఈవెన్ స్పోక్స్ మెన్ కూడా మాట్లాడతలేదు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లైఫ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూ కాకుండా మన యూనియన్ మినిస్ట్రీ అమిత్ షా గారి సెక్యూరిటీకి కూడా ఆయన కూడా లైఫ్ థ్రెట్ అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడన్నా ఐజీ ఇంటెలిజెన్స్ తెలంగాణ అండ్ ఐజీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఐబీ సెంట్రల్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆల్రెడీ చాలా మందికి నేను పర్సనలీ వెళ్ళి కూడా ఢిల్లీలో కలిశాను. కానీ ఐ డోంట్ నో వై ఐబీ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అంటే మీరు చాలా బలమైన ఆరోపణలు చేస్తున్నారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? సాక్ష్యాధారాలు ఉన్నాయా? సారీ మ్యామ్, ఒక న్యాయవాదిగా నేను నేను అదే అడుగుతున్నాను, ఎవిడెన్సెస్ ఉన్నాయా? yes everything on evidence. you don't see, I don't know కెమెరాలో కనిపిస్తుందో లేదో, see I try to highlight it.
అదర్వైజ్ ఆల్సో మీకు కాపీస్ ఇస్తాం. సి ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్, నథింగ్. ఇప్పుడు మీ మీ చేతిలో ఉన్నట్టుంది మ్యామ్, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కంప్లైంట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో టీమ్ సాయి అనేటోడు ఒక దొంగ దొరుకుతలేడు. ఇతని గురించి గాలిస్తున్నారు. ఎవరు గాలిస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గాలిస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గాలిస్తున్నారు. అయితే ఇతను బేనామీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఈ వ్యక్తి టీమ్ సాయి ఇక్కడ ఉండు అంటే నేనే వెళ్ళి అతన్ని పిలిచి ఏం విషయం రా బాబు అని చెప్పి నేనే అడుగుతాను. ఎందుకంటే అన్ని ఇప్పుడు అమ్మాయిలను ఇతను వేధించాడు, కొట్టాడు, టార్చర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే, ఇప్పుడు అతను ఒక జర్నలిస్ట్ మీద కూడా కేసులు వేశారు, డిఫమేషన్ వేశారు. సో ఇట్లా వేసి బెదిరిస్తే పోలీసు వారు అంటే బాధ్యత లేకుండా ఉన్న ఇష్యూలో ఐఎమ్ యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టాకింగ్. అంటే పోలీసు వారు ఇంత సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి ఇతని మీద. పంపారి సాయి ప్రసాద్ అనే ఒక రౌడీ షీటర్ వీడు. ఈ రౌడీ షీటర్ మీద ఇన్ని అలిగేషన్స్ ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఏంటి ఆ పూర్వపురాలు ఏంటి అని తెలుసుకోవాలా? అసలు ఎందుకని యాక్షన్ తీసుకుపోవడానికి కారణం ఏంటి? 14 ఎఫ్ఐఆర్లు అయ్యాయి, అయినా యాక్షన్ ఉండాలి కదా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు మన పోలీసు వారు అంత చేతులు ముడుచుకొని ఎందుకున్నారు అనేదే నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఐజీ ఇంటెలిజెన్స్ గారిని, తెలంగాణలో ఉన్న ఐజీ ఇంటెలిజెన్స్ గారిని, మన ఉన్న సీఎం గారిని కూడా కోరేది ఏంటి అంటే, ఎందుకు ఇంత నిద్రమత్తులో మన పోలీసు వారు ఉన్నారు వ్యవస్థ? ఎందుకు మన చలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మనకు జ్యూరిడిక్షన్ లేదు, పోలీసు వారు దాని మీద ఎఫ్ఐఆర్లు చేయలేరు. కానీ ఏదైతే అపరెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ రికార్డ్ కనిపిస్తుంది, వీడితో ఏమేమి మెయిల్స్, ఈమెయిల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ రికార్డ్స్ మీద యూ కెన్ ఇమీడియట్లీ టేకప్ ద మ్యాటర్స్. ఇతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇతను రౌడీ షీటర్ అండి. అల్వాల్లో ఎందుకు కమిషనర్ గారు పిలిచి అడుగుతలేరు అతను, అరే రౌడీ షీటర్ నువ్వు ఏదో రోడ్డు మీద పోయి రౌడీ షీటర్ని మాత్రం పిలిచి అడుగుతారు కదా వీళ్ళు, నీకు ఇన్కమ్ ఎట్లా ఏమేమి, కానీ వీటిని మనం ఎందుకు అడుగుతలేరు పోలీసు వాళ్ళు? ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపిస్తలేరు? అతను వాట్ ఐ వాంట్ టు సే ఇస్, పోలీసు వారు నిద్రపోతుర్రు అనే దానికి దీనికంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకో లేదు. ఇంకా అన్ఫార్చునేట్ గా నేను చెప్తున్నాను. అంటే మీరేమనుకుంటున్నారు, అసలు కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కారణం హీఈస్ ట్రైయింగ్ టు ఫూల్ పీపుల్. ఆ పొలిటికల్ లాబీ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్నా కూడా కొన్నిట్లో ప్రైవేట్ ఎందుకు అవుతున్నాయి వీడియోస్ అంటే, ఓన్లీ బికాస్ హీఈస్ మేనేజింగ్. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్న కోటరీలో కొందరిని వాడుకుంటున్నాడు. వాళ్ళు సీఎం గారికి తెలుస్తలేదు ఆ విషయం. సీఎం గారి పేరు ఎంత బదనాం అవుతుంది ఆయనకు తెలుస్తలేదు. ఇది ఏదో ఒకరు ఇప్పుడు వెన్ హీఈస్ కాజింగ్ అ థ్రెట్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మాకు బాధ్యత ఉందా అండి మా సీఎం గారు లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని? వీడు ఇట్లా టీమ్స్ అలాంటి లంగా ఎన్ని ఆడియో రికార్డ్స్, ఎన్ని మా క్రూషల్, ఎందుకంటే ఈజ్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ లిస్నింగ్ అండ్ డౌన్లోడింగ్ ఆల్ ద ఆడియోస్ అండ్ వీడియోస్. ఈ వివిఐపీస్ వాళ్ళకి తీస్తాడు. మా తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్ ఉన్న చీఫ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ కాల్ రికార్డ్స్ వీడు ఎవడికి అమ్ముతుండు? తీవ్రవాదులకు అమ్ముతుండా? ఎవడికి అమ్మే విషయం మన పోలీసు వాళ్ళు నిద్రపోకుండా ఉంటే, మరి మాలాంటి సామాన్యులు ఎవడన్నా పబ్లిక్ స్పిరిటెడ్ లాయర్స్ మేము మాట్లాడతాం, మేము ఖచ్చితంగా వాడిని ఆపుతాం. వాడు దేశద్రోహులను మేము ఖచ్చితంగా రోడ్డు మీద వెంటాడతాం. మేము ఎప్పుడు దాకా పోలీస్ పట్టుకోదో, ఎప్పుడు దాకా అయితే పోలీసు వాడి మీద చర్య తీసుకోదో, అప్పుడు దాకా ప్రజల కోసం, ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఇట్లాంటి దుర్మార్గుడు ఆడోళ్ళ మీద చేసిన అత్యాచారాల మీద మాట్లాడమంటే ఏ ఆడపిల్ల వచ్చి కన్నీరు పెట్టుకొని కెమెరా ముందుకు చెప్తుందండి నా మీద అన్యాయం జరిగిందని? మీరే చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు పంపారి సాయి ప్రసాద్ మీద మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు, చాలా బలమైన పోరాటం చేస్తున్నారు. అతని అరాచకాలు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో, అయితే కారణం ఏంటి? అసలు మీరు ఈ రకమైన పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా భావించి పోరాటం చేయాలనుకుంటున్నారా? ఇంకేదైనా రీజన్ ఉందా? Personal, there's nothing 1% personal in this. The only thing what is worrying is భారతీయ జనతా పార్టీలో, బీజేవైఎంలో తెలంగాణ యువతని, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంతో మంది కార్యకర్తలు, ఇన్నేళ్ళు పనిచేసిన జెండాలు మోసిన కార్యకర్తలను అందరిని వదిలిపెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడిని, నీకు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక ట్రెజరర్గా నీకు సెంట్రల్ లెవెల్లో ఒక పోస్ట్ ఇస్తే నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఏం న్యాయం చేసినావు, తెలంగాణ యువతకి ఏం న్యాయం చేసినావు? ఇది ఒక తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నా బాధ్యత తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు లంగ పని చేసినావు. ఒక్క ఆడపిల్ల తెలంగాణలో ఒక్క ఆడబిడ్డకు కానీ అన్యాయం జరిగితే వాడిని రెండు ముక్కలుగా చీర్తాము. ఇది మన తెలంగాణ కల్చర్. ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్తే దానికోసం ప్రాణం ఇస్తారు ఇక్కడ అన్నదమ్ములు, ఈ మట్టి గడ్డ పవర్. అట్లా
నువ్వు అట్లాడదాన్ని నువ్వు ఆడపిల్లని ఆగం చేసి నీ ఏం చేసుకుంటారో చూసుకోండి, ఆ పిల్ల వచ్చి న్యాయం చెప్తుంది అంటే పిల్ల ఒక్కసారి చెప్తుంది, మళ్ళా చెప్పదు, తర్వాత ఇంకా దేవుడు చూసుకుంటా అంటారు, మేము చూసుకుంటాం. ఆడపిల్లలకు అన్యాయం అయిందనేది చాలా చిన్న విషయం అని వాడు అనుకుంటుండు. పైసలకు అమ్ముడు పోతాడు, భయానికి అమ్ముడు పోతాడు. అందరు పోలీసు నీ లేకుండా ఏదో ఒక రోజు ఇప్పుడు అట్లీస్ట్ ఈ మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ ఐబీ వాళ్ళకి తెలిస్తే వీడిని తీసుకెళ్లి 2 మక్కలు ఇరగొడితే వీడు అసలు ఎవరెవరికి ఇంతవరకు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా ఎంతమంది తీవ్రవాదులకు వీడు సెల్ ఫోన్స్ రికార్డ్స్ అమ్మిండో అనేది తెలుస్తుంది మనకి. అన్లెస్ పంపారి సాయి ప్రసాద్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పికప్ చేసి వాడి దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్స్ ఉన్నాయి వాడి దగ్గర, ఎందుకు సీజ్ చేస్తలేరు నేను అడుగుతున్నా. వాడిని పోలీసు వారు సీజ్ చేయకపోతే రేపు నాలాటోడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ పోలీస్ మ్యాన్ అన్నట్టు నాలాటోడు వాడిని పట్టుకుంటాడు, వాడి దగ్గర ఉన్నది సీజ్ చేసి కోర్టులో పట్టిస్తాడు. ఒక సిటిజన్, ఒక పౌరుడి బాధ్యత, అరే నా దేశానికి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశంలో ఉన్న సీఎంలకి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశ భద్రతకి అన్యాయం చేస్తుండు, యువతకు ఆగం చేస్తుండు. భారతీయ జనతా పార్టీ ఎంత నిబద్ధత గల ఒక పార్టీ, ఆ పార్టీలో ఉంటూ వీడు దొంగ కంపెనీలు పెట్టుడేంది, వీడు అసలు ఎండేవర్ కార్లో తిరగడం ఏంటి, అసలు వీడు ఒక జోకర్. మీరు వీని అంటే బాడీ షేమ్ చేయకూడదు, కానీ వాడు చూడండి, వాడు ఆలోచన అట్లా పర్సనాలిటీ పెట్టుకొని వీడు ఆడపిల్లల్ని మంచి మంచి ఫ్యామిలీ అమ్మాయిలని వాడు వేధిస్తాడా?